సిద్దిపేట జిల్లా కొండపాక కుకునూరుపల్లి మండలాల వ్యాప్తంగా కొలువైన గణేష్ నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావివ్వకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిమజ్జనానికి బయలుదేరే గణనాథుల శోభయాత్రలో పర్మిషన్లు లేకుండా డీజే సౌండ్లను ఏర్పాటు చేయవద్దన్నారు. సౌండ్ సమస్యతో ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని సూచించారు. గణనాథులు గంగమ్మ ఒడికి చేరే సమయంలో చెరువుల వద్ద చిన్న పిల్లలను తీసుకెళ్లొద్దన్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుకునూరుపల్లి మండలం కొండపాక మండల ప్రజలకు తెలియజేయనిది ఏమనగా గణేష్ నిమజ్జనం రోజు కొన్ని ముఖ్యంగా పాటించవలసింది ఏంటంటే గణేష్ మండపం దగ్గర ఆర్గనైజ్ చేసేవాళ్ళు తొందరగా గణేశుడిని పూజ తీసుకొని దగ్గరలో ఉన్న చెరువు మీరు అనుకున్న చెరువు దగ్గరికి వెళ్ళి తొందరగా చేయాలని కోరుకుంటున్నాను. అందులో ఇప్పుడు వర్షాలు బాగున్నాయి, చెరువు కూడా ఫుల్గా నిండి ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. మేము కొండపాక కుకునూరుపల్లి కొడకండ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసినాము. మీరు ఎలాంటి డీజేలు కానీ ఎలాంటివి పెట్టకుండా ఉండాలి. ఏదైనా డీజే కానీ పెడితే వాటిపై కేసు నమోదు చేసి వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. పబ్లిజర్స్ దీన్ని ముందస్తుగా ప్రీ ప్లాన్డ్గా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని కోరుతున్నాను. నిమజ్జనం చేసేటప్పుడు గణేశుని చెరువు దగ్గరికి చిన్నపిల్లలు వెళ్లకుండా పెద్దవాళ్ళే వెళ్ళి అక్కడ చేయాలి. దానికి జాగ్రత్త పాటించాలని